ఇటీవల పరిస్థితుల్లో నడవాలని ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ గతంలో వాజ్పేయి కుమారావు గారు కానీ, దీక్షితులు గారు కానీ, కాజీ మాస్టర్ వాళ్ళు కానీ ఇలాగ టీచర్స్ అందరూ కూడా హెడ్ మాస్టర్స్ ఎప్పుడు మంచి స్టాఫ్ ఇక్కడ రావడం జరిగింది. జరగడం వల్ల స్కూల్ ఇప్పుడు ఈ పాస్ కూడా బాగా 10th క్లాస్ పాస్ అవ్వడం బాగా ఎక్కువ పర్సెంటేజ్ రావడం ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, ఐఏఎస్ కూడా అయ్యారు. అలాగా డెవలప్మెంట్ అయితే బాగా చేసుకొస్తున్నారు. అది ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. ఎలాగంటే ప్రతి ఒక్కరు కాన్వెంట్లో చదివించాలి, అక్కడ చదివితే ఐఐటి సీట్ వస్తుంది, లేకపోతే ఏదో ఇంకో సీట్ వస్తుంది. ఇలాగా ఈ రకంగా తయారైపోయింది జనం. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి బాగా మోటివేట్ చేసి ప్రతి ఊరు తిరిగి మన సర్కిల్లో జీడిగుంటలో, బందరపురంలో, ముప్పారంలో, పక్కన ఇచ్చేలో, గోపురంలో ఇలాగా నైబరింగ్ విలేజెస్లో తిరిగి ఈ విలేజెస్ని మీరు మీతో పాటు మేము మొత్తం అందరం కూడా ఈ స్కూల్లో ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ని పరికరాలు ఉన్నాయి, వీటన్నిటితో మిగతా ప్రైవేటు కాన్వెంట్స్ కంటే కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అలాగే టీచర్స్ కూడా అక్కడికంటే ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఎక్కడంటే అక్కడ ఒక బీఈడీ ఉంటే ఒక 10th క్లాస్లో ఎక్కడో తీసుకెళ్తారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఇంచుమించు మనకి 20 మంది టీచర్లు ఉంటే అందులో 18 మంది 15 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఈడి, బీఈడి అన్నీ చేసిన స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా బాగా చెప్తారు. అది మనం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్లోకి వెళ్దాం, మన స్కూల్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మనం అందరం ఈ స్కూల్లో ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇది బాగా జరుగుతుందని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత టీచర్స్కి ఉంది, గ్రామ ప్రజలకు ఉందని నేను ఆశిస్తున్నాను.